హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియాలిటీ బైట్స్ హైదరాబాద్. ఈరోజు మీ దగ్గరికి ఒక 3 BHK 1960 SFT ఫ్లాట్తో వచ్చాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ఎవ్రీ వీడియో మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి 3 BHK 1960 SFT వెస్ట్ ఫేసింగ్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ 3 BHK 2250 SFT ఈస్ట్ ఫేసింగ్ అయితే అవైలబుల్ ఉంది. ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మనకు వెస్ట్ ఫేసింగ్కి వచ్చేసి యూడిఎస్ షేర్ వచ్చేసి 70 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అదే 2250 ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటే 80 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు యూడిఎస్ షేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1960 SFT వెస్ట్ ఫేసింగ్కి అయితే సింగిల్ పార్కింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే 2250 ఈస్ట్ ఫేసింగ్కి అయితే డబుల్ కార్ పార్కింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఫ్లాట్ని కవర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కవర్ చేస్తున్నది వచ్చేసి మీకు ఇంటీరియర్ జరుగుతున్న ఫ్లాట్ అనమాట. మీకు ఓన్లీ ఫ్లాట్ అయితే స్కెల్టన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటీరియర్ వర్క్ అనేది మనం చేయించుకోవాలి. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు RCC ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ అనమాట. ఈ ప్రాజెక్ట్లో మనకు స్టీల్ వచ్చేసి JSW స్టీల్ అయితే ప్రీమియం స్టీల్ వాడారు. సూపర్ స్ట్రక్చర్ తీసుకునేసరికి 9 ఇంచెస్ రెడ్ బ్రిక్ అయితే వాడారు ఎక్స్టర్నల్ వాల్స్కి. ఇంటర్నల్ వాల్స్కి వచ్చేసి 4.5 రెడ్ బ్రిక్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. UPVC విండోస్ తీసుకునేసరికి ఫినెస్ట్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఎలక్ట్రికల్ వచ్చేసి ఫినోలెక్స్ అండ్ స్విచెస్ వచ్చేసి లెగ్రాండ్ అయితే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో డోర్స్ విషయానికి వస్తే మెయిన్ డోర్ వచ్చేసి బుర్మన్ టేక్వుడ్ ఫ్రేమ్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఇంటర్నల్ డోర్స్ వచ్చేసి ఆఫ్రికన్ టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. ప్లాస్టరింగ్ వచ్చేసి ఇంటర్నల్ అండ్ అవుటర్ ఎక్స్టర్నల్ వాల్స్కి అయితే 18 mm థిక్నెస్ డబుల్ కోట్ సిమెంట్ ప్లాస్టరింగ్ అయితే యూజ్ చేశారు. మనకు అమ్యూనిటీస్ విషయానికి వస్తే ప్యాసింజర్ ఆటోమేటిక్ లిఫ్ట్ సిలిండర్ అయితే ప్రొవైడ్ చేశారు. 24x7 పవర్ బ్యాకప్ జనరేటర్, సెక్యూరిటీ అండ్ CC సర్వేలెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి ఓవరాల్కి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి నార్త్ సింగి డిమార్ట్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. జస్ట్ మెయిన్ రోడ్కి వచ్చేసి మనకు 300 మీటర్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ఉంటుంది. గచ్చిబౌలి జంక్షన్ వచ్చేసి మనకు 6 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో మనకు టాప్ ఫ్లోర్లో అయితే రూఫ్ గార్డెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టెర్రస్ మొత్తము టోటల్లీ 750 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకు లిమిటెడ్ ఇన్వెంటరీ అనేది అవైలబుల్ ఉంది. ఓన్లీ జస్ట్ 2 ఫ్లాట్స్ మాత్రమే ఇందులో సేల్కి ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఫ్లాట్ డైమెన్షన్స్ అయితే మీకు నేను స్క్రోలింగ్లో యాడ్ చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ఎవ్రీ ప్రాపర్టీ వీడియో మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ వీడియో అనేది మీకు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. అలాగే ఛానల్ని మన ఛానల్ ద్వారా ఎవరైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. 1960 SFT వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మనకి 7500 ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ అనమాట. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.